నేను along with DSP, local SHO, Srikanth, ఓల్డ్ ఏజ్ హోమ్కి విజిట్ చేశాను. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఈ 2006 నుంచి నడుస్తుంది, లాస్ట్ 20 years నుంచి నడుస్తుంది. ఓల్డ్ ఏజ్ హోమ్ ఇక్కడ మొత్తం 31 మెంబర్ ఇక్కడ ఉంటున్నారు. దీనిలో 18 లేడీస్ ఉన్నాయి, మిగతా మేల్ ఉన్నాయి. సో ఈరోజు విజిట్ చేస్తే కొంచెం లివింగ్ కండిషన్, దేర్ కిచెన్, మొత్తం ప్రిమైసెస్ నేను చెక్ చేశాను. ఇక్కడ కొన్ని ఓల్డ్ ఏజ్ కొన్ని మెంబర్ లాస్ట్ 10-20 years నుంచి ఇక్కడ ఉంటున్నారు. సో ఇది చాలా మంచి ప్లేస్, ఓల్డ్ ఏజ్ హోమ్. అండ్ నర్సయ్య గారు లాస్ట్ 20 years నుంచి ఇది మెయింటైన్ చేస్తున్నారు. ఇది చాలా మంచి వర్క్. సో ఈరోజు ఫ్యూచర్లో కూడా ఇక్కడ నుంచి ఎనీ ప్రాబ్లం వస్తే, పోలీస్ సైడ్ నుంచి ఎనీ హెల్ప్ చేస్తే లోకల్ సిఐకి లేకపోతే డైరెక్ట్లీ నాకు డిఎస్పీకి చెప్తే నేను 100% హెల్ప్ చేస్తాను. ఎనీ పోలీస్ సైడ్ నుంచి ఎనీ యాక్షన్ ఎనీ హెల్ప్ కావాలి 100% చేస్తాను. అనాథ వృద్ధాశ్రమానికి గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు, మా స్థానిక ఎస్ఐ గారు మరియు పోలీస్ బృందం అంతా కూడా ఒక మానవత విలువలు చాటుకునేటువంటి ఒక పవిత్రమైన మనస్సుతోటి ఎంత సమయము తక్కువగా ఉన్నా, చాలా ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా ఈ వృద్ధులకు మానసిక స్థైర్యం కలిగించడానికి, మేమున్నామనేటువంటి ఒక భరోసా కల్పించడానికి, ఏ విధంగా అయినా సరే మీకు ఏ పరిస్థితుల్లో కూడా ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఈ పోలీసు యంత్రాంగం కూడా మీ వెంట ఉంటుందనేటువంటి ఒక భరోసా ఇవ్వడానికి ఈరోజు మా ఎస్పీ గారు ఇక్కడికి రావడం, వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వారికి అందరి ప్రతి వృద్ధురాలతోటి మాట్లాడి వారి యోగక్షేమ సమాచారాలు తెలుసుకొని వారి భావి జీవితంలో ధైర్యంగా ఉండమని చెప్పి ఒక కొడుకు వాళ్ళే, వారి యొక్క ఆత్మీయుడు వలె వారికి ధైర్యం చెప్పినందుకు వారికి, మా డిఎస్పీ గారికి, మా ఎస్ఐ గారికి, బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ఈరోజు వారందరికీ అల్పాహారాన్ని అందించి తర్వాత 2 క్వింటాల బియ్యము, నిత్యావసర వస్తువులు, పండ్లు పంపిణీ చేసి ఆ వృద్ధులకు మీరు ఒంటరివారు కాదు, మీరు మీ పిల్లల మేమున్నామనేటువంటి ఒక మంచి విశ్వాసాన్ని కలిగించినందుకు, ఇంత అమూల్యమైన సమయం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సదా ఈ వృద్ధులను మనం కాపాడుకోవాల్సినటువంటి సమాజంలో నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి ప్రేమ కనబరచాల్సినటువంటి వయసు ఏదనంటే ఓల్డ్ ఏజ్, సీనియర్ సిటిజన్స్ అనేటువంటి వారి పరిరక్షణలో ప్రతి వారి బాధ్యత ఉంటుంది. కాబట్టి నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి వాళ్లకు ఈ విధంగా అధికారులు సందర్శించడం వల్ల అందరిలో కూడా ఒక రకమైనటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. సీనియర్ సిటిజన్ నిర్లక్ష్యం చేయకూడదు, వృద్ధులను నిర్లక్ష్యం చేయకూడదు అనేటువంటిది ఒక ఆలోచన కలిగి వారి పట్ల గౌరవం పెంచుకోవడానికి ఇలాంటి సందర్శనలు, ఇలాంటి ధైర్యం చెప్పేటువంటి సందర్భం ఉపయోగపడుతుంది.